నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి రియల్మీ సి సిరీస్ ఫోన్స్, రియల్మీ C20, C21, C25 మొత్తం 3 ఫోన్స్ అయితే రియల్మీ అయితే రేపు లాంచ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా వీటి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలియవు. మోస్ట్లీ వీటి ప్రైజెస్ అయితే 10,000 రూపాయల లోపే ఉండొచ్చు. ఇంకా రియల్మీ నార్జో 30A కంటే తక్కువే ఉండొచ్చు, అంటే 9,000 రూపాయల కంటే లోపు ఉండొచ్చు. రియల్మీ C25 7,999 అట్లా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నా. చూడాలి మరి ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో. అండ్ వచ్చేసరికి C20, C21 ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి. కొద్ది కెమెరాలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. C25 మీకు కంప్లీట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. మొత్తం వీటి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. C20, C21 చూస్తే మనకి డిఫరెంట్. C20, C21 మీకు ఇవే డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. రెండిట్లో G35 ప్రాసెసరే ఉంటుంది, 6.5 ఇంచ్ HD డిస్ప్లే ఉంటుంది. C20 వచ్చేసరికి 2GB RAM 30GBతో వస్తే, C21 వచ్చేసరికి 3GB RAM 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. కెమెరాలు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. రెండిట్లో ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది, కానీ బ్యాక్ కెమెరా వచ్చేసరికి రియల్మీ C20లో 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. C21లో 3 కెమెరాస్ ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ అండ్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా C21లో ఉంటుంది. C20లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. ఇంకా C25 గురించి మాట్లాడుకుంటే, C25 మీకు కంప్లీట్ డిఫరెంట్ ఫోన్. ఇది 6.5 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే MediaTek Helio G70 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి స్పెసిఫికేషన్స్ అయితే 3 ఫోన్స్. ఈ 3 ఫోన్స్ అన్బాక్స్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఏమైనా డిజైన్ పరంగా ఏమైనా తేడా ఉన్నాయో, లేకపోతే బాక్సులు లాగే ఫోన్లు కూడా ఒకేలాగా ఉన్నాయో. 3 ఫోన్స్ అయితే ఓపెన్ చేసాం. 3 ఫోన్స్లో ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ఫిక్స్ చార్జర్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కేసు చెప్పలేము, కష్టం. ఒక దానిలోనే కేసు ఉందని చూద్దాం. కేసు అయితే దేనిలో లేదు, అన్నిట్లో సేమ్ ఇవే. అండ్ కేసు లేదు. C25లో కూడా మీకు కేసు అయితే లేదు, సేమ్. నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫోన్స్ బయటకి తీద్దాం. ఇది C25 ఇది. అండ్ ఇది వచ్చేసరికి C21, ఇది C21 అండ్ ఇది వచ్చేసరికి C20. ఇవి 3 ఫోన్స్ అయితే C20, C21 అండ్ C25. కొద్ది డిజైన్లో చేంజెస్ అయితే ఉన్నాయి, తర్వాత చూపిస్తాను ఇవన్నీ. ఈ రెండింటిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉన్నాయి, దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు C20లో. ఈ 3 పక్క పెట్టేద్దాం. ఛార్జర్స్ చూద్దాం. 3 ఫోన్స్లో రెండిట్లో సేమ్ ఛార్జర్ అయితే ఉంటుంది. C20, C21లో ఇది వచ్చేసరికి, ఈ రెండు వచ్చేసరికి 5V 2A 10 వాట్ ఛార్జర్స్. C20, C21, C25 వచ్చేసరికి 9V 2A 18 వాట్ ఛార్జింగ్ అవుట్పుట్ అయితే వస్తుంది. కేబుల్స్ విషయానికి వస్తే C20, C21 మైక్రో USB కేబుల్తో వస్తుంది, మైక్రో USB పోర్ట్తో వస్తున్నాయి. అండ్ C25 ఒక్కటి మనకి టైప్ C పోర్ట్తో వస్తుంది, టైప్ C కేబుల్తో వస్తుంది. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవి మనకి మొబైల్స్ అయితే 3 అయితే మీకు పాలికార్బోనేట్ బాడీతోనే వస్తున్నాయి. డిజైన్ కూడా సేమ్ ఉన్నాయి. మనకి కెమెరా సెటప్ ఇవన్నీ చూస్తూ ఉంటే కొద్దిగా బ్యాక్ ప్యానల్స్ చేంజ్ చేశారు అంతే. C21, C20కి ఏదో స్ట్రాప్ లాగా వచ్చింది, ఇదేమో 2 X మార్క్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ మనకి C20 డిజైన్లో C25 అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఉన్నాయి C20కి, C21కి. అదే మనం C25 చూసుకుంటే బాటంలో స్పీకర్ అయితే వస్తుంది. ఈ రెండింటికి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కనిపిస్తుంది, దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు బేస్ మోడల్ C20కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి ఒకదానికి స్క్రీన్ గార్డ్ ఉంది C25కి, C20కి, C21కి స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. మూడిట్లో ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ పొజిషన్లో ఉంది, ఇన్ఫినిటీ U నాచ్తో వస్తుంది. ఈ రెండు మీకు ఇంచుమించు సేమ్ ఉంటాయి C20, C21. టాప్లో మీకు ఏం లేదు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, మైక్రోఫోన్ ఉంది అండ్ మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. స్పీకర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది, ఆల్రెడీ చూపించాను మీకు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే అయితే వస్తున్నాయి. అన్నీ మీకు ట్రిపుల్ స్లాట్తోనే వస్తున్నాయి. సో మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3 ఫోన్స్లో మీకు సేమ్ ట్రిపుల్ స్లాట్తోనే వస్తున్నాయి. ఇట్లయితే తేడా ఏం లేదు. అండ్ దీనిలో కొద్దిగా మీకు తేడా ఉంటుంది, ఎందుకంటే బాటంలో మనకి స్పీకర్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ మీకు బాటంలో స్పీకర్ అయితే కనిపిస్తుంది. టాప్లో దీనిలో కూడా మనకి సెకండరీ మైక్ అయితే ఏమీ లేదు. అండ్ దీనిలో కూడా లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే ఉంది. ఇది కూడా ట్రిపుల్ స్లాట్తోనే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కొద్దిగా లా ఉంది వీటితో కంపేర్ చేస్తే. C20, C21తో C25 అయితే ఇది వచ్చేసరికి ట్రిపుల్ స్లాట్, 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ అయితే 3 ఫోన్స్ది. ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాం.
అండ్ ఇక్కడ చూస్తే మనకి C21 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేస్తుంది. C25 వచ్చేసరికి 2 బ్యాండ్స్ డిటెక్ట్ చేస్తుంది. 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి హోమ్ స్క్రీన్ C20, C21, C25 3 చూడడానికి మీకు ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మీకు సేమ్ ఒకటే డిస్ప్లే సైజ్లో వస్తున్నాయి కాబట్టి పెద్ద తేడా అయితే మీకేం ఉండదు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం, అన్ని ఏ ఆండ్రాయిడ్ వర్షన్ మీద రన్ అవుతున్నాయో. ఈ రెండు Realme Y 1.0 మీద రన్ అవుతున్నాయి. C20, C21, C25 వచ్చేసరికి Realme Y 2.0 మీద రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు. G35 వచ్చేసరికి G70, ఇది 4GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. C25 ఇది 3GB, ఇది 2GBతో స్టార్ట్ అవుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుని 32GBలో 19.3GB ఫ్రీ ఉంది. దీనిలో 32GB మోడల్ తీసుకుంటే మీకు 19.3GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. అదే 64GB మోడల్ అయితే దీనిలో అయితే 50.1GB ఫ్రీ ఉంది. దీనిలో వచ్చేసరికి ఓన్లీ 46.5GB ఫ్రీ ఉంది. మూడిట్లో నేను గూగుల్ అకౌంట్ ఇట్లాంటివి అయితే యాడ్ చేయలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఇంతే వస్తుంది మీకు. ఈ ఫోన్ మాత్రం చూస్ చేసుకోకండి. C20 చాలా స్లో ఉంది. ఈ రెండు కొద్దిగా పర్లేదు. ఇది 2GB ర్యామ్ కాబట్టి అసలు ఎంత ర్యామ్ ఫ్రీ ఉంది చూద్దాం. 700MB ర్యామ్ ఫ్రీ ఉంది దీనిలో. 700MB ర్యామ్తో కష్టం మనం యాప్స్ రన్ చేయడం కూడా. దీనిలో 2.24GB ర్యామ్ ఫ్రీగా ఉంది. అండ్ దీనిలో వచ్చేసరికి 2.8GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా C25 బాగుంది. ఈ C20, C21తో కంపేర్ చేస్తే కొద్దిగా బ్రైట్ ఉంది C25 వీటన్నిటితో కంపేర్ చేస్తే. కెమెరాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. దీనిలో ఫ్రంట్ కెమెరాస్ ఏముంటాయి, రెండిట్లో 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఉంటాయి. అండ్ దీనిలో బ్యాక్ కెమెరాస్ ఏముంటాయి, ఈ రెండిట్లో బ్యాక్ కెమెరా 13MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసరికి దీనిలో C25 8MP కెమెరా ఉంటుంది. దీనిలో బ్యాక్ సింగిల్ కెమెరా ఉంటుంది, అది కూడా 8MP కెమెరా. ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే మూడిట్లో సేమ్ ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ కూడా నైట్ మోడ్ ఉంది, వీడియో, పోర్ట్రేట్ ఉంది. అండ్ ఇట్లా మ్యాక్రో ఉంటుంది కాబట్టి మోర్లోకి వెళ్తే మీకు మ్యాక్రో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మ్యాక్రో అని చెప్పేసి. స్లో మోషన్ కూడా ఉంది వీటిలో మనకి మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఉండవు. C20లో, C21లో ఉన్నట్టు. కెమెరా కూడా మీకు దీనిలో యావరేజ్ ఉంటుంది. C20లో, C21, C25తో కంపేర్ చేస్తే. ఒకసారి వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు 3 ఫోన్స్లో. వీడియో విషయానికి వస్తే వీడియో రిజల్యూషన్ మనకి 1080p వరకు ఉంది. ఇక్కడ చూడొచ్చు 1080p. సో 3 ఫోన్స్లో మీకు ఫుల్ HD వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా 1080p వరకు ఉంది. వీడియో క్వాలిటీ అయితే ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ కూడా 1080p వరకు ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ రెండిట్లో స్లో మోషన్ ఉంది. C25, C21లో, C20లో స్లో మోషన్ అయితే లేదు. కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. C20 రీసెంట్ శాంపిల్స్, ఇవి సార్ పోర్ట్రేట్ షాట్స్, ఇవి సార్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి సార్ C21 శాంపిల్స్, ఇవి సార్ పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి C25 ఈ బ్యాక్ కెమెరా, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. సెన్సార్ చూడొచ్చు. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి లేదు, ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ దీనిలో వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీనిలో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం. బాగా వర్క్ అవుతుంది, చాలా ఫాస్ట్ ఉంది. అండ్ దీనిలో కూడా బాగా వర్క్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. ఇక్కడ చూస్తే మనకి మూడిట్లో L1 సపోర్ట్ అయితే లేదు, L3. సో మూడిట్లో మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీకు HD క్వాలిటీలో అయితే ప్లే అవ్వవు. ఒకసారి ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్ ఇంతవరకు అయితే లేదు. ఇంతవరకు మనం iOS నుంచి iOS చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది 720p డిస్ప్లే కాకపోతే 1440 2K వరకు చూపిస్తుంది. ఇది యూట్యూబ్ వీడియో అయితే ఇది 2Kలో ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకటి కూడా మార్కెట్లోకి అయితే రావట్లేదు, అంతా డెవలప్. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, HD+ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. అండ్ స్పీకర్ కూడా లౌడ్ ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ వీటిలో కూడా చూద్దాం, ఈ రెండు డిస్ప్లేస్ ఒకటే, దీన్ని చూపిస్తాను మీకు. దీనిలో కూడా స్పీకర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. కాబట్టి స్పీకర్ క్వాలిటీస్ అయితే అంత బాగాలేవు. మూడిట్లో అంత క్లారిటీ అయితే లేవు. స్పీకర్స్లో ఏదో స్పీకర్స్ ఉన్నాయి, కొద్దిగా లౌడ్ ఉన్నాయి, అంతే. క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ C20, C21, C25. సో మూడిట్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం C25. ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రం C25. ఒకవేళ ఇది 7,000 అట్లా వచ్చినా కానీ చాలా మంచి ఫోన్ అయితే ఆ ప్రైస్ కేటగిరీలో. చూడాలి మరి ఎంత ప్రైస్ తీసుకోవడం అసలు. ఇది బేస్ మోడల్ 4GB RAM 64GBతో స్టార్ట్ అవుతుంది. 9,000 పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. ఈ ఫోన్ అయితే బాగుంది. నేను యూజ్ చేసినప్పుడు 3 పక్క యూజ్ చేసినప్పుడు అర్థమైపోయింది ఆ డిఫరెన్స్ అయితే. ఇది కొద్దిగా బెటర్ ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి C21 కొద్దిగా బెటర్ ఉంది. C20 అయితే మరి దారుణంగా ఉంది. సో ఇది మ్యాక్సిమం స్కిప్ చేయండి. ఒకవేళ డబ్బులు ఉంటే ఈ రెండిట్లో చూస్ చేసుకోండి, C21 చూస్ చేసుకోవచ్చు. ఇది ఎంత పెడతారో తెలియదు. ఇది ఓవరాల్గా 3 ఫోన్స్ అన్బాక్సింగ్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.